అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష అప్పట్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తుండేది అధ్యక్ష. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పొత్తున్నప్పుడు అధ్యక్ష అసలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అధ్యక్ష సాక్షాత్తం బీజేపీ నుంచి గెలుపొందిన వారే అధ్యక్ష. అంటే సెంట్రల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళు పొత్తులో ఉండి కూడా అధ్యక్ష కనీసం వారి ద్వారా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇది రాష్ట్రానికి అప్పట్లో ఉన్న దురదృష్టం అధ్యక్ష. ఈరోజు జగనన్న చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటువంటి అదృష్టం ప్రజల అదృష్టం అని చెప్పి సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ ముందొచ్చే రానున్న కాలంలో అధ్యక్ష ప్రస్తుతానికి ఒక 5 మెడికల్ కాలేజీలకు అధ్యక్ష ఇది విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల పట్టణాలకు సంబంధించి అధ్యక్ష వచ్చే విద్యా సంవత్సరానికి ఈ అడ్మిషన్లు కూడా చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఈ డిసెంబర్ నెల నాటికి వీటి పూర్తి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే ఇప్పటికైనా ఆయా నగరాల్లో 300కు పైగా పడకల సామర్థ్యంతో ఉన్న జిల్లా ఆసుపత్రులకు 5 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశాం అధ్యక్ష. అవే నిధులతో వసతులు కూడా పెంచుతున్నాం అధ్యక్ష. అలాగే విజయనగరం ఆసుపత్రికి 35 కోట్ల రూపాయల అధ్యక్ష, రాజమండ్రికి 35 కోట్ల రూపాయల అధ్యక్ష, ఏలూరు నంద్యాలకు 38 కోట్ల రూపాయల అధ్యక్ష. వీటి చొప్పున కేటాయించి 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పీఈబీ స్ట్రక్చర్ నిర్మాణానికి ఈ నిధులు వాడుతున్నామని సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి అధ్యక్ష దాదాపు 500 నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి వీటిని నిర్మాణం చేయబోతున్నామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష డిసెంబర్ నెలాఖరు లోపు 5 మెడికల్ కాలేజ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి అడ్మిషన్స్ కూడా వచ్చే 2020 తీసుకొస్తున్నామని చెప్పి సమాధానం చెప్పాలి. అలాగే అధ్యక్ష. అలాగే అధ్యక్ష రిప్లై ఇవ్వండి. అలాగే అధ్యక్ష ఇక్కడ ఒక్కొక్క కాలేజీకి అధ్యక్ష 150 సీట్ల చొప్పున మొత్తం అధ్యక్ష ఈ 5 కాలేజీలు ఏదైతే మాట్లాడుతున్నామో రేపు రానున్న 750 సీట్లు వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. ఇప్పటి వరకు అధ్యక్ష రాష్ట్రంలో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో అధ్యక్ష 2,125 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ కొత్తగా 5 కాలేజీలు 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఉన్న వాటికంటే అదనంగా 30% అదనంగా ఎంబీబీఎస్ సీట్లు రాబోతున్నాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష సభ్యులు అడిగారు, సభ్యులు ఈ పలాస ఉద్యానానికి సంబంధించి అధ్యక్ష ఇది డిసెంబరు 2022కి కంప్లీట్ అయిపోతుందని తెలియజేస్తున్న అధ్యక్ష. అలాగే సభ్యులు అడిగినటువంటి మరోది ప్రశ్న కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ గురించి అధ్యక్ష ఇది మార్చి 23 వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు అనేక అనుబంధ ప్రశ్నలు అడిగారు. అయితే ఉపోద్ఘాతంగా నేను కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే స్వపక్షంలోనే విపక్షం తయారైంది. అది మంచిదే, ఎందుకంటే ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచించి గౌరవ సభ్యులందరూ కూడా వారి నియోజకవర్గాల్లోని సమస్యల గురించి చెప్తున్నారు. అయితే నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఉపోద్ఘాతం ఏంటంటే గత 50 రోజులుగా ఈ శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక విషయాలు చూస్తున్నాను అధ్యక్ష. నేను కూడా ఆరోగ్య శాఖ అంటే చాలా బాగుంటుంది, కూర్చోవడం, ఆదేశాలు ఇవ్వడం, డాక్టర్లతో రోజు మాట్లాడడం, పెద్ద టర్మినాలజీ వాడడం అనుకున్నాను అధ్యక్ష. కానీ వచ్చి ఇప్పుడు దిగిన తర్వాత ఆ లోతు వెళ్లే కొద్దీ వెళ్తానే ఉంది అధ్యక్ష, పాతంలోకి వెళ్లే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలంటే అన్ని విభాగాల్లో కూడా విధ్వంసం జరిగితే ఆరోగ్య శాఖలో కూడా ఒక ఆర్థిక విధ్వంసం, నేను ఆ పదం వాడకూడదు కానీ ఆర్థిక ఉగ్రవాదం కూడా జరిగిందనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అనేక రకాల ప్రజారోగ్యం అత్యంత ముఖ్యమైన విభాగం అధ్యక్ష. 5,30,00,000 మందికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే గత ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ తిమ్మిని బమ్మిని చేసి చెయ్యని వాటిని చేసినట్టుగా చెప్పుకుంటూ ఆర్భాటపు ప్రచారానికి పాల్పడింది. ఒక విప్లవాత్మకమైన మార్పులు ఆరోగ్య శాఖలో మేము తెచ్చామని చెప్పుకోవడం తప్ప వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి అధ్యక్ష. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇవాళ గౌరవ సభ్యులు చాలా మంది చెప్తున్నారు అనేక సిబ్బంది కొన్ని సంవత్సరాలుగా ఉన్నారని.
ఎక్కడ చూసినా రాజకీయ జోక్యం అధ్యక్ష. ట్రాన్స్ఫర్లలో జోక్యం, నియామకాల్లో రాజకీయ జోక్యం. ఇటీవలే 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకొక మంత్రి పెద్దిరెడ్డి గారి నియోజకవర్గాల్లో కూడా నియామకాల్లో పూర్తి అవకతవకలు పాల్పడి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని చివరికి అప్లై చేయని వాళ్ళని కూడా నియమించి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి నియమించి అనేక రకాలైన అవకతవకలు పాల్పడలేదు. అటువంటి రాజకీయ జోక్యం కూడా ఈ విభాగంలో జరుగుతూ వచ్చింది అధ్యక్ష. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నేషనల్ హెల్త్ మిషన్ దగ్గర నుంచి కానీ 15th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి కానీ ఇతర ఫైనాన్షియల్ టైఅప్ మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం నబార్డ్ నుంచి కానీ లేదా స్పెషల్ అసిస్టెన్స్ కేంద్రం నుంచి ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ వచ్చిన నిధులను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా ఆర్భాటం మీదే దృష్టి ఎక్కువ పెట్టడం జరిగింది. అదేవిధంగా మ్యాన్ పవర్ శాంక్షన్లో కానీ రిక్రూట్మెంట్స్ లో కూడా అనేక రకాలైన గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ చూసినా ఇవాళ బకాయిలు ఉన్న పరిస్థితి. ఏ ఆరోగ్యశ్రీలో 2000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు వైద్య సేవగా మనం మార్చాం. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలని ఒక బాధ్యత కలిగిన డాక్టర్లను తయారు చేయని ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు ఇస్తే మనం వాటిని చేయగలమా లేదా అని కాకుండా తీసేసుకున్నారు. ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజ్ అనుకున్నారు. కానీ ఇవాళ 17 మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు 5 మొదలయ్యే అధ్యక్ష. కావాల్సిన 12లో 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత 5 సంవత్సరాల్లో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకా చెల్లించాల్సిన బకాయిలు 800 కోట్లు దాకా ఉన్నాయంటే ఎటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణం కోసం పెట్టారన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సింది అధ్యక్ష.